అందరికీ. ఈరోజైతే మా క్యాంటీన్లో మా ఫ్రెండ్ నేను అయితే తిన్నాము. అలా బయటకు వచ్చాము. ఫుల్ రైన్ స్టార్ట్ అయింది. హైవే మీద వస్తుంటే మా ఫ్రెండ్కి గుండు మీద తుప్పర్లో పడుతుంటే రాళ్ళు పెట్టి కొట్టినట్టుందంట. పాపం తను మన సండే అమ్మవారి దగ్గరికి వెళ్ళి గుండు చేయించుకొని వచ్చాడు. ఏంటంటే నిప్పులు పడుతున్నాయి కదా మొత్తం గుండు అంటున్నాడు. ఇలా బ్రిడ్జి కింద ఆగాము ఫ్రెండ్స్. చూడండి ఎంతమంది అయితే ఆగిపోయారు. ఫుల్ వర్షం, ఫుల్ రైన్. బ్రిడ్జి కింద కూడా వాటర్ అయితే ఉన్నాయి. అందరు స్టే అయిపోయారు ఇక్కడ. ఇంకా దిగేసాను ఫ్రెండ్స్. దిగేసి అండ్ అటు ఇటు తిరుగుతూ ఉన్నాము. ఇక్కడే 1 గంట అయిపోయింది ఫ్రెండ్స్. నీళ్ళు అయితే ఫుల్గా ఉన్నాయి. మీకు ఒక విచిత్రం తెలుసా? ఇక్కడ ఇంత వర్షం పడుతున్నా ఒక ఆయన మాత్రం చేపలు అమ్ముకుంటున్నాడు. ఒక గుండు పగిలిపోయింది. చూడండి చేపలు అమ్ముకుంటున్నాడు ఆయన పని బాగుంది. గత 2 డేస్ నుంచి ఫుల్గా రైన్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. గ్యాప్ ఇస్తే పడుతుంది, బట్ ఎక్కువ పడుతుంది. ఇందాక చూడండి వాటర్ లెవెల్ తక్కువ ఉంది, ఇప్పుడు ఎక్కువ అయిపోయింది వాటర్ లెవెల్. ఇంక వెళ్ళిపోదాం అనుకున్నాము. మళ్ళీ వర్షానికి ఇంకో బ్రిడ్జ్ కింద ఆగితే ఇక్కడ చూడండి పాపం గొర్రెలు కాసుకుని అన్నవాళ్ళు. మా వాడే బండి తాగుతా అన్నాడు. మా వాడికి ఎక్స్పీరియన్స్ లేదు, లైసెన్స్ లేదు, అందుకే నేను ఇవ్వలేదు. గుండు మాత్రం మంట పడుతుంట ఫ్రెండ్స్. మా ఊరి దగ్గరికి అయితే వచ్చాను. ఇది వచ్చేసి ఉన్నామా అని గొట్టిపాడు రూటు. చూడండి మధ్యలో ఆగిపోయాము, అటు వెళ్ళడానికి లేదు. ధైర్యం చేసి తమ్ముడు వాళ్ళు బైక్ లోపలికి తీసుకెళ్లారు. బైక్ అనేది అక్కడ ఇరుక్కుపోయింది. హోండా యూనికార్న్, పల్సర్ 2 అయితే ఇరుక్కుపోయినాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఫ్రెండ్స్ దీని ఫుల్ వీడియో మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెకప్ చేయండి. ఫుల్ వీడియో నైట్ 7:30 వరకు అక్కడే ఉన్న ఆ వీడియోలో అయితే ఉంది, చూడండి.